శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాధాకృష్ణుల క్రీడావర్ణనం రాధ విరహం. శ్రీ నారాయణమునిని నారదుడిట్లా ప్రశ్నించెను. ఆ పిదప అస్పష్టమైన నిగూఢమైన రాధాకేశవుల రహస్యమేమియో చెప్పుము. ఆ తత్వాన్ని నాకు వ్యాఖ్యానించి వివరించటకు నీవు సమర్థుడవనగా శ్రీనారాయణుడు, ఓ నారద, వేదాల్లో పురాణాల్లో పురావిధులకు దాచదగిన దాన్ని చెబుతున్నాను. పరమ అద్భుతమైన రహస్యం చెబుతాను వినము. విభువు స్వేచ్ఛామయుడు భగవంతుడు అయిన కృష్ణుడు తిరిగి కాముకుడయ్యను. చతుషష్ఠి కళల శక్తితో కళావతి అయిన కాంతవలే కామశాస్త్రములందు నిపుణ విదగ్ధ రసికేశ్వరి శృంగార లీలలందు నిపుణురాలు, ఎల్లప్పుడూ కామం గల సుందర స్త్రీలందే సుందరురాలు, స్థిరమైన యవ్వనం గల ఆమెతో కూడి అతడు రమించెను. తల్లిదండ్రులకు మనస్సంకల్పంతో కలిగిన కన్య ధన్యురాలైన ఆ మానిని కృష్ణునికి వసురాలు, జ్ఞానం కలది, శతకల్పాంతల కాలం జీవించగలగా ఆమె వేదాంగాల్లో నిపుణురాలు, యోగనీతి అందు విశారదురాలు, నానా రూపాలు ధరించినది, సాధ్వి సిద్ధయోగినని ప్రసిద్ధమైన ఆమె ఆ కన్యాదేవి రాధిక మాతతో సమానం. కామకి అయినా కూడా ఆ సుశీల స్వామిని గురించి అనేక విధాలైన భావాలు ప్రకటించేది. రాసరసమందు ఉత్సుకుడైన అతడు విశిష్టురాలైన ఆమెతో కూడి రాసక్రీడ యందు చతుషష్ఠి కళలకు సరితూగునట్లుగా శృంగారం ఆచరించెను. గోటి కొనలతో పిరుతు భాగాలను గిల్లి ఆమె రొమ్మలను గోళ్లతో గిల్లి చందనం సింధూరం చెదిరిపోగా తల వెంట్రుకలు విడిపోయి ఉన్న ఆ సతిని సుఖ సంభోగమందు ముంచెను. వివసురాలై శోకమూర్ఛితయ్యై శరీరమంతయు గగురుపాటు కలిగి ఉన్న ఆమె నిద్రాదేవిని చేరినది. నిద్రిస్తున్న ఆమెను చూసి కృపానిధి కృష్ణుడు, మాయకు ఈసుడైన అతడు లోకాలకు తెలియజేయ కొరకు కృపతో అమాయకంగా కంటనీరు పెట్టెను. రాధను తన వక్షమందుంచుకుని మాటిమాటికి ముద్దాడుతూ కన్నీళ్లతో స్నాతైన ఆ ప్రాణాధిష్టాతృ దేవతను ప్రాణాధికురాలైన ప్రియతమను వహ్నితో శుద్ధమైనవి, అతి సూక్ష్మమైనవి, అమూల్యమైనవి, విశ్వమందు లభించ సఖ్యం కానివి అయిన వస్త్రాలు ధరింపచేసెను. కొప్పుముడి వేసి ఆమెకు కుంకుమ చందనాన్నిచ్చెను. ఆమె మెడయందు శరీరమందు అమూల్యమైన రత్నహారాలను, సీమంతం యొక్క కింద భాగమందు స్వచ్ఛమైన చోట ఆమెకు చందనపు చుక్కలతో కూడిన దానిమ్మ పువ్వు వంటి ఆకారంలో సింధూరం పెట్టెను. గండభాగమందు నానా చిత్ర విచిత్రాలు కల పద్మకమున ఆమె పాదపద్మములందు రత్నాలతో చేసిన కాళి అందెలను అలంకరించెను. పాదముల వేళ్ల గోళ్ల కొనల్లో సుందరమైన లత్తుక పోయగా పలు రకాలైన మంచి రూపాలతో వెలిగిపోతున్న నిద్రలో మునిగిన ఆమెను విభుడు మోహంతో గాఢాలింగనం చేసుకునెను. తిరిగి ముద్దాడి తన వక్షమందుంచుకున్న విరహంతో అధీరుడై జగత్తులకు స్వామి అయిన ఆ కామి నిద్రించెను. ఆ మధ్యకాలంలో లోకపితామహుడైన బ్రహ్మ, శివుడు, శేషుడు మొదలగు దేవతలతో మౌనేంద్రులతో కూడా వచ్చి శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి సామవేదమందు చెప్పిన స్తోత్రంతో పరిపూర్ణతముడైన విభుని, ఓ జగదీశా జయం జయము, దేవతల చేత నమస్కరించబడ చరణములు కలవాడా, నిర్గుణుడా, నిరాకారుడా, స్వేచ్ఛామయుడా, భక్తులను అనుగ్రహించవాడా, శాశ్వతమైన విగ్రహం కలవాడా, గోపవేషం ధరించినవాడా, మాయావి, మాయకు ఈసుడా, సువేష, సుశీల, శాంత, అన్ని విధాల మనోహరమైన వాడా, దాంతుడా, మిక్కిలి అయిన జ్ఞానానంద స్వరూపుడా, పరుని కన్నను పరతరుడా, ప్రకృతికి పరమైన వాడా, అన్ని అంతరాత్మల రూపుడా, నిర్లిప్త సాక్షి స్వరూపుడా, వ్యక్తుడా, అవ్యక్త స్వరూప, నిరంజనుడా, భూభారాన్ని దించువాడా, కరుణా సముద్ర, శోక సంతాపం మింగువాడా, జర, మృత్యువు, భయం మొదలైనవి హరించువాడా, శరణాగతునికి పంజరమైన వాడా, భక్తులను అనుగ్రహించటకై చెదిరిన మనసు కలవాడా, భక్తులపై వాత్సల్యం కలవాడా, భక్తులన్నిటి కూర్చిన ధనం కలవాడా, అన్నింటికీ అధిష్టాతమైన దేవా, ఓం నీకు నమస్కారమని పలికి సంతోషింపచేయుట కొరకు మర్రమర్ల స్తోత్రం చేసెను. ఆ స్తోత్రం చే బ్రహ్మ మూర్ఛితుడయ్యను. బ్రహ్మ చేసిన ఈ స్తోత్రం ఎవరు శ్రద్ధగా విన్నో అతడికి సర్వాభీష్టముల సిద్ధి కాగలదు. పుత్రులు లేనివాడు పుత్రుల్ని పొందును, ప్రియ లేనివాడు ప్రియను పొందును, ధనహీనుడు పరిపూర్ణమైన ధనం పొందును. ఇది సత్యం. ఈ లోకంలో సుఖం అనుభవించి చివరిలో హరిదాస్యం పొందును. ముక్తికి కూడా లభించినంతగా నిశ్చలమైన భక్తిని పొందును. జగత్తుకు ధాత అయిన బ్రహ్మ స్తుతించి మరల నమస్కరించి మెల్లమెల్లగా లేచి భక్తితో ఇంకనూ, ఓ దేవా, దేవులందరికీ ఈసుడా, పరమానందానికి కారణమైన వాడా, లెమ్ము, నిత్యము ఆనందం కలవాడా, నందన నీకు నమస్కారం. ఓ నాథ, నందిని ఆలయానికి వెళ్ళము, బృందావనం విడిచిపెట్టము, 100 సంవత్సరాల పరిమితమైన సుధాముని శాపం స్మరించము. ఓ భగవన్, భక్తుని శాపవశంగా 100 సంవత్సరాలు ప్రియను వదులుకుని తిరిగి ఈమెను పొంది గోలోకానికి పోవదువు. ఓ దేవా, పితృగృహానికి పోయి అక్కడ వచ్చిన అక్రూరుని చూడము.
ఆయన నీకు పినతండ్రి, అతిథి, మాన్యుడు, ధన్యుడు, వైష్ణవుడు, ఈశ్వరుడు. ఓ భగవన్, ఇప్పుడు అతనితో కలిసి మధురాపురికి వెళ్ళము. శంభుని ధనుసు విసిరివేయము. ఓ హరి, శత్రుగణాలను భగ్నం చేసి దురాత్ముడైన కంసుని చంపము. నీ తండ్రిని తల్లిని మేల్కొలుపము. ద్వారకా నగర నిర్మాణం చేయము. భూభారం తగ్గించము. శివుని వారణాసిని కాల్చుము. ఓ విభు, ఇంద్రుని గృహాన్ని కాల్చము. యుద్ధంలో శివుని ఆధిక్యమును తగ్గించము. బాణుని భుజాలు ఖండించము. ఓ నాథ, రుక్మిణిని హరించము. నరకుని వధించి 16,000 మంది స్త్రీలను వివాహమాడి ప్రాణసమమైన ప్రియను విడిచిపెట్టము. ఓ వ్రజేశ్వర, వ్రజానికి పొమ్ము, నీకు మేలు జరగనిమ్ము. లే రాధ లేవకముందే లెమ్ము అని ఇట్లా పలికి బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు, శేషుడు, శంకరుడు అందరితో కూడి బ్రహ్మ తన లోకానికి వెళ్ళెను. దేవతల ప్రీతితో భక్తితో కృష్ణునిపై పుష్పచందన వర్షం కురిపించిరి. అప్పుడు అశరీరవాణి చంపదగిన కంసుని చంపము. నీ తల్లిదండ్రులను విడిపించి భూభారం తగ్గించము అని పలికినది. ఈ విధంగా భూత భావనుడు విష్ణువు సృష్టికర్త అయిన భగవంతుడు ఆ మాటలు విని భగవతి అయిన రాధను వదిలి మెల్లమెల్లగా లేచి తిరిగి చూస్తూ కొద్ది దూరం పోయి గృహ సమీపంలో గల చందనవనమందు కొద్ది కాలం నిలచెను. ఇంతలో రాధ నిద్ర నుండి మేల్కొని తన పడక నుండి లేచినది. శాంతుడు, కాంతుడు, ప్రాణవల్లభుడైన హరిని చూడలేనందువల్ల హా నాథ, రమణ, ప్రాణేశ, ప్రాణవల్లభ, మిక్కిలి ఇష్టమైన వాడా, ప్రాణచోర, ప్రియతమ, ఎక్కడికి పోయితివి అని పలికినది. కొద్దిసేపు వెతికి మాలతీవనంలో తిరిగి కొంత తడవు కూర్చున్నది. క్షణంలోనే లేచి అంతలోనే తిరిగి భూమిపై పడుకున్నది. క్షణంలో చాలా పెద్దగా పలుమార్లు రోధించింది. రా ఓ నాథ అని ఈ విధంగా సంతాపంతో విరహానలంతో పలుమార్లు పలికింది. కొందరు చేతుల్లో చామరాలు ధరించిరి. కొందరు చందన ద్రవం తెచ్చియు గోపికలు అక్కడకు చేరుకొనిరి. వారి మధ్యలో ఒక ప్రియమైన చెలుకత్తె ఆ రాధను వక్షమందుంచుకొని ప్రియమిత్రురాల్ని చనిపోయిన దానిగా భావించి ప్రేమ విహ్వలయ్య ఏడ్చింది. నిశ్చేష్టయి చనిపోయిన దాని వలె ఉన్న ఆ రాధపై పద్మదళాలను కప్పి గోపికలు అక్కడికి చేరుకొనిరి. అక్కడ గోపికల చేత అందమైన తెల్లని చామరాలతో సేవించబడుతున్న చందన ద్రవం కలిగిన నిగనిగలాడు వస్త్రముల గల సతి ప్రాణవల్లభను అక్కడకు వచ్చి కృష్ణుడు చూసెను. ఓ నారద, బలిష్ఠులైన గోపికలు వారించినను కృష్ణుడు ఆమెను చూచెను. భయం మొదలుగు వానితో అపరాధం చేసిన వాడు దండనీయుడు రాజుచే ఎట్లు తీసుకొని పోబడను, ఆ విధంగా ఆయన వారు తీసుకొని పోయిరి. కృపానిధి వచ్చి రాధను వక్షమందుంచుకొనెను. ఆమెను చైతన్యవంతురాల్ని చేయసాగెను. బోధనలతో బోధిస్తుండగా దేవి చైతన్యం పొంది ప్రాణవల్లభుని చూసినది. దేవి సుస్థిరాలైనది. విరహజ్వరం విడిచింది. ఆ కాంత ఇష్టమైన విధంగా తన కాంతిని శరీరం కౌగిలించుకున్నది. మధుసూదనుడు అనేక విధాలైన శృంగార క్రియలు చేసి రాధను తన వక్షమందుంచుకొని రత్నతల్పమందు చేరి ఉండగా నేర్పరి అందరితో గౌరవించబడినదైన రత్నమాలను రాధాసకి మధురంగా నీతిసారంగా ఉత్తమమైన మాటలతో కృష్ణునితో, ఓ కృష్ణ, వినుము. ఎక్కువగా సుఖం కలిగించినది, హితమైనది, యథార్థమైనది, దంపతులకు ప్రీతి కారణమైన దాన్ని వేద పురాణాల నీతి యందు, కామశాస్త్రములందు సమ్మతమైనది, లౌకిక వ్యవహారములందు ప్రశంసింపదగినది, మంచి కీర్తినిచ్చినట్టు దాన్ని చెబుతాను. స్త్రీలకు తల్లి ఎట్లో, బంధువుల్లో భ్రాత అట్లు ప్రియమైనవాడు. ఆ పైన పుత్రుడు ప్రియమైనవాడు. పుత్రుని కన్నను పతి ప్రియమైనవాడు. సాధ్విమనులకు 9 పుత్రుల కన్నా స్వామి ప్రియమైనవాడు అన్నది సజ్జన సమ్మతమైన వాక్కు. రసికులకు నేర్పురాండ్రకు భర్త కన్నా పరమప్రియమైన వాడు లేడు. భర్త నేర్పరి అయిన నేర్పరికి సుఖం కలిగించును, లేనిచో సమం కాకపోయిన విషతుల్యుడగును. అసత్యమైన సంసారంలో దంపతుల పరస్పర ప్రీతి, పరస్పర సమత ప్రియమైనది, సౌభాగ్యకరమైనది. ఈప్సితం దంపతుల మధ్య సమత్వం లేని ఇంటిలో అలక్ష్మి నివసించును. అట్టి దంపతుల జీవనం విఫలం. మంచి స్వామితో విభేదం స్త్రీలకు మిక్కిలి దుఃఖమిచ్చినట్టుది. స్త్రీలకు భర్త శోక సంతాపాలకు మూలం. మరణం కన్నను మిన్న అయినది. కలలో కాని మెలకువలో కాని అతడే ప్రాణములతో సమానం. ఈ లోకంలోను పరలోకంలోనూ స్త్రీలకు పతియే గురువు. ఓ నాథ, ఆమె నుండి నీవు కూడా దూరం కాగా గడ్డితో కప్పబడ్డ భూమిపై త్వరగా వెంటనే పడిపోయి రాధిక మూర్ఛనందింది. నేనేమో ముఖంపై చల్లని మంచినీటిని చిలకరించి తిని అప్పుడు ఆమెకు కొంచెం ఊరట కలిగింది. పసిబిడ్డల వంటి చైతన్యం కలిగింది. ఒకసారి ఓ నాథ అనియు మరుక్షణం ఓ కృష్ణ అని, ఓ సఖి అని పలుకుతున్నది. బాగుగా తప్పించిపోతూ కొద్దిసేపు రోధిస్తూ మరుక్షణంలోనే మూర్ఛనందుతున్నది. రాధిక శరీరం విరహాగ్నితో తప్పించిపోవుటచే కాల్చిన ఇనపచువ్వ వలె తాకరాకుండున్నట్టు అగ్నివలే అయినది. కలలో మెలకువలో రాత్రింబగళ్ళు ఇంటిలో, వనంలో, నేటిలో, భూమిపైన, ఆకాశంలో, సూర్యచంద్రుల వృద్ధిలో రాధకి ఏమాత్రం భేదం తెలియటలేదు.
అన్ని వేళలయందు ఆమె మృతతుల్యురాలు, జడాకృతిగా ఉన్నది. లోకమంతయు విష్ణుమయమైనట్టుగా ఎల్లప్పుడూ చూస్తున్నది. నిగనిగలాడు బురదలో తామర పువ్వుల యొక్క తడిగల దళముల క్రిందపరచి వానితో చేసిన పడకయందు విరహాతురైన ఈమెను పడుకొన చేసితిమి. ఎల్లప్పుడూ తెల్లని విసనకర్రలతో ప్రియమైన చిలుకత్తులు ఆమెను సేవిస్తున్నారు. ఆమె శరీరం నిండుగా చందన ద్రవం పూసి తడిపిరి. నిగనిగలాడు వస్త్రం కట్టగా ఈ రాధ శరీర స్పర్శ మాత్రంతోనే ఆ బురదంతయు ఎండిపోయినది. నిగనిగలాడడి తామరదళంలో క్షణంలో భస్మమైనవి. చందనం ఎండిపోయింది. దాని రంగు చెంపక పుష్పం వలె మారింది. ఆమె శరీరం వెంట్రుకలు రంగు వలె నల్లగా అయినది. ఓ హరి, అందమైన సింధూర బిందువు ఆ క్షణంలోనే నల్లబడింది. ఆమె వేషము, విలాసం, లీల, క్రీడ అన్నింటినీ విడిచిపెట్టినదని చెప్పి అప్పుడు రత్నమాల ఆ స్థితిలో గల రాధను చూసి కృష్ణుని దగ్గరకు వెళ్ళి రాధకు మేలు చేయనట్లు ఉత్తమమైన మాటల చేత మధురంగా, ఓ కృష్ణ కమలాకాంత, నీ వియోగంతో మా చెలి క్షోభిస్తున్నది. నీవు త్వరగా రాకపోయినా ఆమె తప్పక ప్రాణాలు వదులును. ఓ కృష్ణ, నీతి విశారద, మనసులో ఆలోచించి సముచితమైనది చేసి ఆమె ప్రాణాలు పోకుండా చూడమని పలికెను. రత్నమాల మాటలు విని నవ్వి మాధవుడు హితమైనది, సత్యమైనది, నీతిసారము, పరిణామంలో సుఖమిచ్చినదైన మాటలతో, ఓ ప్రియే, నేను ఈశ్వరుడను, నేను శక్తుడను, ఈ నిషేధం ఖండింపగలను, అయినను అసమర్థుడను. నియమ కారణంగా నేను చేయటలేదు. బ్రహ్మాండాలన్నింటిలో ఒక నియమం నేను స్థాపించి తిని దాని ప్రకారమే మునులు, సురలు, నరులు కర్మ ఆచరిస్తున్నారు. కోరినటువంటి 100 సంవత్సరాల ఈ విచ్ఛేదం సుధాముని శాపం వల్ల కలిగినది. ఓ సుందరి, మా ఈ దంపతులకు విచ్ఛేదం కలిగి తీరును. ఈమెకు నాతో విచ్ఛేదం మెలకువలో కలుగును. నా వరం వల్ల కలలో ఎల్లప్పుడూ సంయోగం కలుగును. నేను ఈమెకు ఆధ్యాత్మికత నిశ్చితిని. ఈమె దుఃఖం తొలగిపోవును. రాధను మేల్కొలుపుము, నీకు క్షేమం జరుగును. నందుని ఇంటికి వెళతానని పలికి జగన్నాథుడు నందుని ఇంటికి వెళ్ళెను. ఓ నారద, చిలికత్తెలందరూ రాధను మేల్కొలపసాగిరి. శ్రీకృష్ణుడు నందుని ఇంటికి పోయి తండ్రికి తల్లికి నమస్కరించగా తల్లి ఒడిలో కూర్చునపెట్టుకుని నూతనమైన వెన్ననిచ్చినది. ఆయన తల్లి ఇచ్చిన తాంబూలం చల్లటి నీటిని తాగెను. గోపాల గోపికలందరూ తల్లిని జగన్నాథుని తెల్లని చామరాలతో సేవించుచుండిరి. ఆనందంతో వారు మాలలు, చందన తాంబూలాలు ఆయనకిచ్చిరి. ఓం శాంతి శాంతి శాంతి.